జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శ్రీకర్ 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 అత్తయ్య ఎక్కడ ఎక్కడ నా కొడుకు? లోపలున్నాడు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? నేను నిద్రపోతుండగా నా రూమ్లోకి 4 మనుషులు వచ్చారు మావయ్య. రాములు అయ్యగారు, వచ్చింది. ఎవరికి సంబంధించిన మనుషులో తెలుసుకుని నా మేనకోడలను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారో తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగేనయ్యా. ఈ విషయం గురించి నేను వెంటనే ఎస్ఐ గారితో మాట్లాడతాను. ఎస్ఐ గారు, నేను ప్రసాదరావుని మాట్లాడుతున్నాను. వీరా, ఈ టైంలో ఏంటి సార్? నా మేనకోడల్ని కిడ్నాప్ చేయడానికి మా ఇంటికి ఎవరో అపరిచితులు వచ్చారు. అడ్డుపడిన మా శ్రీకర్ని గాయపరిచారు. అటాక్ చేసిన వారి గురించి నాకు తెలియాలి సార్. నేను ఎవరిని వదలను సార్. ఇమీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఎవరో ఎందుకు చేశారో తెలుసుకొని వాళ్ళు అరెస్ట్ చేసి మీకు ఫోన్ చేస్తాను. ఆ, శ్రీకర్ గారికి ఎలా ఉందో ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. డాక్టర్ గారు బయటికి రాందే లోపలికి ఎలా పంపిస్తారు నిహారిక? ఆ శ్రీకర్ గారికి ఎందుకు ఇలా జరిగింది? వాడికేం కాదులే, నువ్వు కంగారు పడుకో. నా కొడుకు ఎలా ఉన్నాడు డాక్టర్ గారు? వాడి ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? హెడ్కి పెద్ద ఇంజూర్ అయింది. శ్రీకర్ గారి ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావడం లేదు. వెంటనే సిటీకి తీసుకెళ్ళిపోవడం మంచిది. ప్రస్తుతం మనకు అంబులెన్స్ ఫెసిలిటీ లేదు. వెంటనే తీసుకుని వెళ్ళకపోతే మనిషి మిగలడమ్మా. అలా అనకండి డాక్టర్ గారు. మేము వెంటనే మా శ్రీకర్ని తీసుకుని వెళ్ళిపోతాం. ముందు నా కొడుకు నాకు చూపించండి ప్లీజ్. రండి, చూడండి. పదండి. రండి. పెళ్లి జరిగిన క్షణం నుంచి మమ్మల్ని పరీక్షిస్తూనే ఉన్నావు. మాతో ఆటలు ఆడుకుంటూనే ఉన్నావు. నీ ఆటకు అంతం లేదా? నీ పరీక్షలకు ముగింపు లేదా స్వామి? ఏ పని చేసినా, ఏ పూజ చేసినా ముందుగా నిన్నే పూజించుకుంటావు. ఎందుకంటే నువ్వు విఘ్నాలు తొలగిస్తావనే నమ్మకం మాకు. అలాంటిది నువ్వే విఘ్నాలను సృష్టించి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు స్వామి? ఇంకెంతకాలం మా జీవితాలను అల్లకల్లోలం చేస్తావు? ఇంకెంతకాలం మాపై జాలి, దయ, కరుణ లేకుండా కక్ష సాధింపు పనులు చేస్తావు? మంచి వాళ్ళను ఆదుకుంటావు, చెడ్డ వాళ్ళను శిక్షిస్తావు అని జనం విశ్వసించేది నిజమే అయితే అది నువ్వు నిరూపించుకో. నా భర్తని కాపాడు తండ్రి. నా భర్తకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా దీవించు. నా మాంగళ్యాన్ని కాపాడు. నా తాళి, నా తాళి, నా తాళి, నా తాళి ఏమైంది?
అనిపించడం లేదు స్వామి. నువ్వెంత దారుణానికి పాల్పడతావని నేను అనుకోలేదు. తాళి ఆడిదని మెడలో లేకపోవడం అమంగళం కదా స్వామి. ఎందుకు ఇలా చేసావు స్వామి? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ తాళిలో నీ భర్త ఆయుష్ ఉంది. ప్రతి ముడితోనూ తన ఊపిరి ముడివేసింది. నువ్వు దీనిని తెంచిన వెంటనే ప్రాణగండం అతన్ని వెంటాడుతుంది. ఇంతకు ముందు తాళి కొన్ని గంటలు దూరమైనప్పుడు బాబా పెద్ద ప్రమాదంలో పడిపోయాడు. సమయానికి తాళిని దక్కించుకున్నాను. నా బావని నేను కాపాడుకున్నాను. ఇప్పుడు నా తాళిని ఎక్కడ పోగొట్టుకున్నానని వెతకాలి. నా బావకి ఏం జరగబోతోంది? ఏం పోయిందని అలా వెతుక్కుంటున్నావు? ఏం పోయిందవని? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం పోయిందో చెప్తే మేం కూడా వెతుకుతాం కదా. అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పవేంటి? ఏం పోయిందో చెప్పు. ఏం లేదు. దాని గురించి చెప్పుకోగలిగే ధైర్యం ఉండుంటే ఈ రోజు నా బతుకు ఇలా ఎందుకుండేది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.